సీనియర్ నాయకులు నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో గ్రామాల్లో ప్రత్యేకించి ఫ్యాక్షన్ గ్రామాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రత్యర్థి పార్టీల మీద ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి? సామాన్య కార్యకర్తలకు ఎవరు భరోసా ఇస్తారు? ఇక్కడ ఎలక్షన్ జరిగిన సంఘటనలు చూసినా లేదంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనలు చూసినా కూడా అక్షర సత్యంగా ఏదో చెప్పారు, మనం విన్నాం. పాపం ఆయన ఇక్కడ ఉండడు, బెంగళూరులో ఉంటాడు. ఇది ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. అక్కడి నుంచి ఫోన్లో ఏదేదో మాట్లాడతాడు. ప్రజల గురించి ఆయనకు అవగాహన లేదు. ఇక్కడ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలు కానివ్వండి, డైరెక్ట్ గా ఈ దున్నపోతుల్లాగా గ్రామాల మీద పడి ఒక కూటములుగా ఏర్పడి రాక్షసుల్లాగా పీడించి ఈ 40 సంవత్సరాల నుంచి ఎలా దోచుకున్నారు. అది జన్మభూమి కమిటీ కానివ్వండి, ఆ పైన కమిటీలు కానివ్వండి, ఆ పైన మహానుభావుడు కానివ్వండి, ఆ పైన మహానుభావుడు కానివ్వండి, ఈ లేయర్స్ లో ఎలా రక్త మాంసాలను పీల్చుకు తిన్నారో నాశనం చేశారో రాష్ట్రాన్ని, సర్వనాశనం చేసి ఆ అహంకారంతో, అది ఏ అహంకారం అన్నా కానివ్వండి, ధనహంకారమా లేదా సామాజిక అహంకారమా లేదా రాజకీయంగా పవర్ ఉన్నదనే అహంకారంతో రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు ముందుండాల్సిన రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్తారు. దాని నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ప్రజానాయకుడు వచ్చి కాపాడిన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ దాడుల గురించి మాట్లాడేటప్పుడు మాచర్లలో మీరు అన్నారు, కరెక్ట్ గా ఆ వీడియో చూసింది. ఏదైతే మాచర్లలో ఆ పక్కన గురజాల నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేని ఎంత దురహంకారంతో పల్నాడులో ఇవాళ ఒక అనాగరికమైన ప్రాంతాలు ఎక్కడైనా పాకిస్తాన్లో కూడా మెయిన్ సెంటర్ లో కాదు, మారుమూల గ్రామాల్లో ఎట్లయితే ఉగ్రవాదులు, అహంకారులు, రాక్షసులు దాడులు చేస్తారో ఆ విధంగా రోడ్ల మీద మదమెక్కి కొట్టుకునేటట్టుగా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా గ్రామాల్లో లేకుండా కేవలం నేను చెప్తాను గ్రామాల్లో లేకుండా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఎస్సీలకు రక్షణ ఉండదు, ఎస్టీలకు అసలు పరిగణలో కూడా తీసుకోరు. దానిలో ఎంత దారుణంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన గాయపడ్డారని తెలిసి అక్కడ పరామర్శించడానికి వెళ్తా ఉంటే అసలు వికృత చేష్టలు అనమాట. రాక్షసుల్లాగా మీదబడి ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా, లేదంటే బీసీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మహిళలు, ఏది ఈ వెనకబడిన వర్గాలు ఉన్న మహిళలు గుడిలోకి పోయి తలదాచుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అక్కడ అంత దుస్థితి తీసుకొచ్చారు. అంటే అధికారం లేకపోతేనే అధికారం గురించి పెంపర్లాడుతూ విస్తృతంగా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఎలా దాడులు తెగబడుతున్నారంటే అహంకారంతో. అధికారం ఉంటే అసలు రాష్ట్రాన్ని ఏం చేస్తారనేదే ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఓకే, రాక్షసులంతా కలిశారు, దొంగలంతా కలిశారు, ముఠాలుగా ఏర్పడి ఒక్క నాయకుడిని ఎదుర్కోవడానికి సింహం అని చెప్పి దాన్ని 100 సార్లు అన్నాడు. పాపం ఫ్రస్ట్రేషన్ లో కొట్టుకుంటా పోతా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన్ని చూస్తుంటేనే వీళ్ళకి భయకంపుతులు అయిపోయి, సింహాన్ని బోల్లు వల్ల కాదు కదా, 4-5 కలవాల్సిందే కదా నారాయణమూర్తి గారు. అట్లా అంటే ఉగ్ర నరసింహ స్వామి అంటారు, ఆయన బోన్లు వేస్తారా? ఈ పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు మానుకుంటే కాస్త ఇదైనా ఈ ఏదైతే ఉందో ప్రతిపక్షవాద అదైనా మిగులుతుంది. లేదనుకోండి భూపాతాళంలోకి తొక్కేస్తారు ప్రజలు. ఇవన్నీ అందరూ చేసేది ఎవరు? నాయకులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు చేస్తారు. ఏం చేసినా ప్రజలు శిక్షిస్తారు. ప్రజలకు మీరు ఏం చేశారన్న మాట్లాడుకోవడానికి ఒక పథకాన్ని ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, గొడవన్లు అంటారు కదా మీరు. 40 సంవత్సరాల గొడవన్లు, 40 సంవత్సరాల ఫ్యాక్టరీలు, ఒక్క స్కీమ్ ఇది నేను చేశానని చెప్పండి. రాజశేఖర్ గురించి చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ గురించి రోజు మాట్లాడుకుంటున్నాం. కొన్ని వేల మంది ప్రతి రోజు కూడా వాళ్ళకి ఆపరేషన్ కానివ్వండి, చికిత్సలు కానీ పొందుతా ఉన్నారు, ప్రాణాలు కాపాడుకుంటా ఉన్నారు. 108 గురించి చెప్దాం, ఉచిత విద్యుత్ గురించి చెప్దాం.
ఆగబ్బా, నువ్వు చాలాసేపు మాట్లాడు, ముగ్గురు మాట్లాడారు, చాలాసేపు హరికథలు కార్యక్రమం చేశారు. ఇక్కడ డబ్బా కొడతా ఉన్నారు, చిడతలు వేశారు ఇప్పుడు వరకు. ఆ చిడతలు ఆగండి, ఎందుకంటే మీ పథకాల అంశం పక్కన పెట్టి కార్యకర్తలకు భరోసా ఇచ్చేది గ్రామాల్లో ఫ్యాక్షన్ వాతావరణం అరికెట్టేది ఎవరు? దాన్ని చర్చిద్దాం. ఇంట్లో కూర్చోబెట్టారు దొంగలని ఓటాలని. రంగా గారిని చంపింది ఎవరు? మీ హయాంలో కదా. ఆయన చంపింది రవి గారిని చంపింది ఎవరు? మీరు చేసింది కదా. ఇవన్నీ అన్ని హత్యలు, ఎన్ని భయకంపులు చేశారు, ఎంత పెద్ద మందిని చంపేశారు. పింగళ దాసులు ఎవరు చంపారు? ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎవరు కళ్ళ గంతలు కట్టాలనుకుంటున్నారు? వాడు జర్నలిస్ట్ అయినా కానివ్వండి, రాజకీయ నాయకుడు అయినా కానివ్వండి, ఇంకోడైనా కానివ్వండి, మీకు అడ్డొస్తున్నాడని తెలిస్తే కుట్రలు చేయాలి, వాళ్ళు చంపేసేయాలి, ముందుకెళ్ళిపోవాలి, దోచుకు తినాలి, మనమే ఉండాలి, ఇంకెవడ ఉండకూడదు. అప్రజాస్వామికంగా రాక్షసత్వాన్ని ప్రదర్శించారు కదా మీరు. గత చరిత్ర ఏ పేజీ చూసినా, ఏ సంవత్సరం చూసినా దాంట్లో విషపు వలయాల్లో ఉన్నదే ప్రజలంతా బతికారే తప్ప. నారాయణమూర్తి గారు ఒక్క విషయం స్ట్రైట్ గా చెప్పండి. నారాయణమూర్తి గారు ఒక్క విషయం స్ట్రైట్ గా చెప్పండి. మాట్లాడేది మీరు మాట్లాడతారు ప్రజల గురించి. నారాయణమూర్తి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా ద్రోహులు మీరు. అందుకనే పంపించారు. అత్యంత దారుణంగా ఎందుకు ఓడిపోయారు మీరు? పసుపు కుంకుమని ఏదో లాస్ట్ లో జిమ్మికి చేద్దామని చూశారు. ఎందుకు ఓడిపోయారు మీరు? అంత దారుణంగా ఓడిపోవడం కారణం ఏంటి? రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రజలు ఎప్పుడైతే భావించారో, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద మీరు అహంకారపూరితంగా వ్యవహరించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అందరూ అభిప్రాయం. అదే నేను ఈ హరికథ కాలక్షేపాలు వద్దు. రాష్ట్రం ఇప్పుడు రాజధాని ఉంది, దాన్ని ఎలా తీసుకెళ్తా ఉన్నారు బ్రహ్మాండంగా. ఇవాళ అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ముందు తీసుకెళ్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఏ విధంగా ముందుకు నడుస్తా ఉన్నారు. ఎస్ పచ్చమోకలకి మీకేం తెలుసు? దోచుకుతున్నారు, సర్వనాశనం చేశారు. ఇవాళ ఆత్మగౌరవాన్ని కార్పొరేషన్ పెట్టడం ద్వారా కానివ్వండి, ప్రతి ఇంటిలో కూడా నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క విషయం స్ట్రైట్ గా చెప్పండి. మీరు డబ్బుల్ని వాళ్ళు సారకుండా కమిషన్లు కావాలి, ప్రతిదానికి కమిషన్. జనం వెళ్తా ఉంది, వాళ్ళ జనం డబ్బు జనంకి వెళ్తా ఉంది. జనం డబ్బు మీ జేబులోకి వెళ్ళదు ఆ రోజు. ఇవాళ జనం డబ్బు జనంకి వెళ్తుంది. అందుకనే మీ కక్ష. జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు మీకు కక్ష అంటే, జనం డబ్బు జనంకి వెళ్తే ఎట్లా? నా జేబులోకి రావాలి, మేం తినాలి, మేం బంగ్లాలు కట్టుకోవాలి, నేను బ్రహ్మాండంగా తిరగాలి, నేను ఆస్తులు కూడా పెట్టుకోవాలి అనే రాక్షసత్వం ఇది. రాక్షసత్వం అంటున్నా నేను. ఎవరు వాడు వాడుతున్నాను నేను. ఈ రాక్షసుల్లో మారి వెంకటేశ్వర గారు దయచేసి నారాయణమూర్తి గారు ఒక్క విషయం చెప్పండి. నారాయణమూర్తి గారు మనుషులు కదా, అభిమానంతో బతకూడదా? వాళ్ళ ఆత్మాభిమానంతో బతకడానికి మీరు అవకాశం ఇవ్వరా? నారాయణమూర్తి గారు మీరు అనవసరంగా కులాలను రెచ్చగొట్టేసి కూటమి మీద కులాలని, చిన్న కులాలను తక్కువ చూస్తున్నటువంటి అభిప్రాయాన్ని కలగజేస్తారు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు దయచేసి ఆగాలి. వెంకటేశ్వర గారు దయచేసి ఆగండి. నారాయణమూర్తి గారు వెంకటేశ్వర గారు క్రాస్ టాక్ వద్దు, దయచేసి ఆగండి. వెంకటేశ్వర గారు క్రాస్ టాక్ వద్దు, దయచేసి ఆగాలి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, చెప్పేది వినండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం చెప్పేది వినండి దయచేసి. నారాయణమూర్తి చాలా క్లియర్గా ఈవీఎం పగలకొట్టడం, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పగలకొట్టడం చూసాము చాలా క్లియర్గా. దాన్ని ఎందుకు వైసీపీ ఒప్పుకోవట్లేదు, దాన్ని ఎందుకు సమర్థిస్తూ ఉంది? శ్రావణ్ కుమార్ గారు చాలా క్లియర్గా వీడియో ఫుటేజ్లో చాలా క్లియర్గా అందరూ చూసినప్పటికీ కూడా ఈ వీడియో ఫుటేజ్ ఇది నిజం నిర్ధారణ చేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పేసి మాట్లాడితే ఇంకా ప్రజలు దేన్ని నమ్మాలి? ఏది నిజమని నమ్మాలి, ఏది అబద్ధం అని నమ్మాలి?
అదేనబ్బా నేను చెప్పేది విను. అసలు ఆ ఘటన జరిగింది, వీడియో బయటకు వచ్చింది కదా. వీడియో మీరు చూసారా వీడియో? నేను దాంట్లో ఏముంది చూసారా? ఒక మొబైల్ లో షూట్ చేసిన వీడియో నేను చెప్తా ఉన్నా. దాంట్లో వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు దయచేసి ఆగండి. అహంకారంగా వ్యవహరించినా కూడా తప్పుడు ఆరోపణలు. వెంకటేశ్వర గారు చెప్పనివ్వండి. వెంకటేశ్వర గారు వారి అభిప్రాయం చెప్పనివ్వండి. నారాయణమూర్తి గారు మీరు చూసారా వీడియో? మీరు చూసారా అవుతా ఉన్నారు. మీరు వీడియో చూసారా చెప్పండి. వీడియో చూసి ఏమనిపించింది మీకు? వీడియో ఎక్కడ నుంచి నేను చెప్పేది వీడియో ఎక్కడ అసలు వీడియో బయటకు వచ్చే అవకాశం ఉందా? మీరు ఎలా తయారు చేశారు ఆ వీడియోని? గోరంట్ల మాధవ్ గారు వీడియో చూసారు మీరు? అది కూడా నేను అంటున్నా. అది ఎక్కడ తయారు చేశారు? ఎస్సీలు అంటే ఎందుకు ఇది అహంకారం? ఏంటి సార్ కులాలను తీసుకురాకండి. మాట్లాడచ్చా? శ్రావణ్ కుమార్ గారు దయచేసి ఆగండి. వెంకటేశ్వర గారు ప్లీజ్. వెంకటేశ్వర గారు క్లాస్ దయచేసి ఆగండి. నేను ఏమన్నా ఆచరణలో జరిగిన అంటే ఆచరణలో ఘటన జరిగితే దాంట్లో వీడియో చూస్తే అంటేనే నేను ఒకటే అన్నాను. అదే రోజు నేను డిబేట్ లో పాల్గొన్నా. ఎంత అహంకారం అంటే వీళ్ళది. ఏదో అల్లర్లు క్రియేట్ చేయాలి, అధికారం లేకపోయినా కూడా అధికారంలో మేము ఉన్నట్టు బీసీఎస్సీలు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని దాడులు చేయాలి, వాళ్ళని కుట్రపూరితంగా హత్యలు చేయాలి అనేటటువంటి దృక్పథంతో ఇవాళ మాచర్లో జరుగుతున్న శ్రావణ్ కుమార్ గారు